celebration and party songs round lo next contestant is Sai Vedansh. Hi Vedansh, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నువ్వేంటి లాయరా? ఏంటిది అసలు? ఏంటి డ్రెస్ కాస్ట్యూమ్ ఏంటి? ఈ సాంగ్ లో హీరో సూట్ వేసుకుంటాడు. ఎవరు హీరో? నాగార్జున గారు. ఏం సినిమా? మన్మధుడు. ఏం పాట? అందమైన భామలు. రాసిన వారు ఎవరు? రాసిన వారు భువన్ చంద్ర గారు. పాడిన వారు దేవిశ్రీ ప్రసాద్ గారు. అందమైన భామలు అంటే ఏ సెలబ్రేషన్ కి వచ్చిన పాట రాది? బర్త్డే సెలబ్రేషన్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Oh baby, just give me love. Oh baby, I want it now. Oh baby, just give me love. Oh baby, I want it now. Hey! Hey! అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్కు చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. Baby, just give me love. Ooh, baby, just take it now. Ooh, baby, just give me love. Ooh, baby, just take it now. Hey, నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా, నా కమ్మని కౌగిట్లో నిన్ను బంధించేసైనా. అరే ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేనా, హద్దులు మీరి చుందుకు చేరి కలబడిపోనా. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. Ooh, baby, just give me love. Ooh, baby, just take it now. Ooh, baby, I want it now. Ooh, baby, take it right now. Hey కళ్యాణి, నచ్చిందే నీ ఓణి, నీ తోడే కోరిందే జవాని. ఎర్రని బుగ్గలకి వేసైనా గాలాన్ని, నీ వంపుల సొంపులకి ఒక మన్మథ బాణాన్ని. అరే ఎన్నో ఎన్నో అందాలున్న ఈ లోకంలో చిన్నది, అన్నిట్లోకి నువ్వేమి నా కథ సుకుమారి. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ భామ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. బర్త్డేకి సెలబ్రేషన్ ఎక్కడైనా ఒక్కసారైనా హ్యాపీ బర్త్డే చెప్పారా? అమ్మాయిల గురించి పాడావు కానీ ఎవరికి అంటే ఎవరికి బర్త్డే తెలీదు.
మూవీ చూడలేదు సార్. ఈ సాంగ్ లో ఎక్కడ హ్యాపీ బర్త్డే రాలేదు, కానీ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ సాంగ్ ఎక్కడ రాలేదు సార్. రాలేదు కదా. సంథింగ్ వీ హావ్ టు థింక్ అబౌట్. జడ్జెస్, ఆనెస్ట్లీ ఒక విషయం చెప్పు, నీకు అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టమా అబ్బాయిలంటే ఎక్కువ ఇష్టమా? అబ్బాయిలు. ఎందుకు? అంటే బాయ్స్. అరే అవునా, అదే రీజనా? వాయ్? ఎందుకంటే అబ్బాయిలకి యాటిట్యూడ్ ఉంటుంది. అబ్బాయిలకి యాటిట్యూడ్ ఉంటుందిరా. అదే అందుకే. అమ్మాయిలకు ఉండదా? ఏముంటుంది మరి? అబ్బాయిలు గుడ్ బాయ్స్. నువ్వేదో రెండు రకాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ యాటిట్యూడ్ అన్నావు, తర్వాత గుడ్ బాయ్స్ అంటున్నావు. ఏదో ఒకటి తెలుసు. యాటిట్యూడ్ ఉంటేనే గుడ్ బాయ్స్. మరి అమ్మాయిల గురించి ఏమన్నా పొగడకపోతే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు 4 అబ్బాయిలే ఉన్నారు ఇక్కడ. అవును, చాలండి. అబ్బాయిలు చాలా రేర్. వీనికి ఏదో పెద్ద పాస్ట్ స్టోరీ ఉంది సార్. సంథింగ్ హెస్ హ్యాపెండ్. అది ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి. ఆ దుఃఖం నాకు తెలుస్తోందిరా. ఎందుకు దుఃఖం? సో దట్ మీన్స్ యూ హేట్ గర్ల్స్. నో నీడ్ టు హేట్ దెమ్. ఇప్పటికి పక్కన పెట్టుకుందాం, ఒక 18-20 దాకా పక్కన పెడదాం. తల్లిదండ్రులు అనుకుంటారు పాడుతో తీయగాకి వెళ్ళాడు సార్, 3 నెలలు వచ్చాడు సార్, మారిపోయాడు సార్, ఏదేదో చేస్తున్నాడు ఇప్పుడు. బాగా పాడావు నాన్న. అదే యాటిట్యూడ్ తో చెప్పావు కదా ముందే, అబ్బాయిలకి యాటిట్యూడ్ ఉంటుంది అని. ఆ యాటిట్యూడ్ తోనే పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? యూ హేట్ గర్ల్స్ అంటావు. ఇంటికి పద, నీ సంగతి చెప్తారు. అంటే ఫ్యామిలీలో ఆడవాళ్ళు తప్ప. వేదాంశుని పాట బల ముద్దొస్తున్నదే, వేదాంశుని మాట నన్ను కట్టేస్తున్నదే. సూపర్ గా పాడారు, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నీ స్ట్రెంగ్త్ ఏమంటే టెంపో, ఆ రిథమ్ ని అలా దుర్గాని వేసి అలాగే దాన్ని అలా ఫిక్స్ చేసినట్టు జారకుండా పాడతావు. థ్యాంక్ యూ సార్. కానీ ఏదో టెన్షన్ లో ఉన్నావు, కానీ ఏదో టెన్షన్. నీకు ఈ సూట్ చాలా సైజ్ సరిపోలేదా? ఏదో బరువు మీదేసినట్టుంది. తీసేయి. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వేదాంశ్, ఎస్ సార్. బాగా పాడావు. కాకపోతే నా పరంగా నాకు అనిపించిన క్వశ్చన్ చెప్పేస్తాను నీకు. అంత బాగుంది, కానీ చురుకుదనం లేదురా పాటలో. చుట్టూ 10 మంది అమ్మాయిలు ఉన్నప్పుడు మాటలో, చూపులో, కదలికలో, గమనంలో ఒక అప్రమత్తత ఉంటుంది చూసావా? ఆ అప్రమత్తత పాటలో లేదు. కొంచెం అక్కడక్కడ వదులుగా పాడావు. అదొకటి మినహాయిస్తే పాట అంతా బాగుంది. వేదాంశ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇలాగే వెళ్ళి కూర్చో. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. శివతాండవం చేయనా. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఒక అద్భుతం అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. రూపం నీకు ఇంత
ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. కాంచనాల జిలుగు పచ్చ బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. సఖియా అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడావు. సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడదామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చండి. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు, అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు? ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా